గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. 147వ కీర్తన 3వ వచనము. Isn't this a beautiful verse? కదా? Can you heal your broken heart? నీ చెదిరిన గుండెని నువ్వు బాగు చేసుకోగలవా? లేదు. God is the one who heals the broken hearted. ఆయన మాత్రమే చెదిరినటువంటి గుండెలను, పగిలినటువంటి గుండెలను బాగు చేసే దేవుడు. అయితే ఇంగ్లీష్లో ఏమని వ్రాయబడి ఉంది అంటే, కింగ్ జేమ్స్ వర్షన్లో హీలెడ్ ద బ్రోకెన్ ఇన్ హార్ట్ అని వ్రాయబడి ఉంది. హీల్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఒక అనారోగ్యం, హెల్త్ ఇష్యూస్ కదా. అయితే అనారోగ్యంలో నువ్వు ఉన్నట్లయితే ఎవరు నిన్ను బాగు చేయగలరు? మన దేవుడు. ఆయన పేరు జెహోవా రాఫా. ఆయన స్వస్థపరిచే దేవుడు. నీకు ఎటువంటి అనారోగ్యమైనా ఉండిండొచ్చు, ఇంకా డాక్టర్స్ నువ్వు కోలుకోలేవు ఈ అనారోగ్యం నుండి అని కూడా డాక్టర్స్ నీకు చెప్పిండొచ్చు. అయితే కూడా మన దేవుడు తన గాయపడిన హస్తాన్ని నీపై ఉంచి నిన్ను స్వస్థపరచగలడు. స్వస్థపరచడం మాత్రమే కాదు, నువ్వు కోల్పోయినటువంటి నీ ఆరోగ్యాన్ని మొత్తం తిరిగి కంప్లీట్గా రెస్టోర్ చేసే దేవుడు. అట్లయితే గుండె చెదిరిన వారిని అని వ్రాయబడి ఉంది. కొన్నిసార్లు మనుషుల యొక్క మాటలచే నీ గుండె చెదిరిపోయి ఉండొచ్చు. వారి యొక్క సూటిపోటి మాటలు నీ హృదయాన్ని బద్దలు చేసి ఉండొచ్చు. లేదా వారు నిన్ను సరిగా అర్థం చేసుకోకుండా నిన్ను అవమానించిండొచ్చు. నీ మీద ఎన్నో నిందలు వేసిండొచ్చు. అవన్నీ నేను ఇంకా భరించలేను, ఈ జీవితం ఎందుకు అని నీకు అనిపిస్తుండొచ్చు. కానీ దేవుడు ఏమంటుండు? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. అంటే నేను బాగు చేస్తాను నీ గుండెను, నీ హృదయాన్ని, నీ పగిలిన హృదయాన్ని, నీ గాయపడిన హృదయాన్ని నేను బాగు చేస్తానని దేవుడు అంటున్నాడు. వాక్యంలో ఉంది, నోటి మాటలతోని కూడా మనుషులు నిన్ను అన్నప్పుడు వారి యొక్క మాటలు కూడా నీకు బాధ కలగకుండా, ఆ యొక్క నొప్పి కలగకుండా చేస్తాడంట దేవుడు. అయితే నువ్వు మనుషుల తట్టు చూస్తున్నవేమో, ఎవరైనా నన్ను ఆదరిస్తారా, ఎవరైనా నన్ను కంఫర్ట్ చేస్తారా అని. ఎవరు కంఫర్ట్ చేసినా కానీ, ఎవరిని ఆదరించినా కానీ అదంతా టెంపరీనే ఉంటుంది. ఈరోజు నీతో మాట్లాడుతుండొచ్చు, ఈరోజు నేను ఓదార్స్తుండొచ్చు, కానీ రేపు వారు నీతో ఉండకపోవచ్చు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. దేవుడు నీ హృదయాన్ని బాగు చేసినట్లు ఏ మనుషుడు కూడా బాగు చేయలేడు. సో నిరీక్షణ కోల్పోకుండా ఒకసారి దేవుని వైపు చూడు, ఒకసారి ప్రార్థించు. దేవా, నా పరిస్థితి ఇది. ఒక్కసారి వాక్యంలో వ్రాయబడి ఉంది కదా, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడని. మరి నా చెదిరినటువంటి గుండెను బాగు చేయు అని ఒకసారి ప్రార్థించు. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ గాయపడిన హృదయాన్ని దేవుడు తప్పకుండా బాగు చేస్తాడు. నిరీక్షణ కోల్పోవద్దు. మనతో మాట్లాడే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఎటువంటి బాధ, దుఃఖం, వేదన ఇవన్నీ నీ దగ్గరికి ఇంకా రానివ్వకుండా దేవునితో సమయం గడుపు, ప్రార్థించు. దేవుడు మాత్రమే నీ చెదిరినటువంటి హృదయాన్ని బాగు చేసే దేవుడు. గాడ్ బ్లెస్ యూ.